కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మార్పు వార్తలతో హైకమాండ్ మళ్ళీ అలర్ట్ అయింది. ఇప్పటికే కొద్ది రోజులుగా ఆయన అసంతృప్తిపై చర్చ జరుగుతుండగా ఇప్పుడు పరిస్థితి కీలక దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావత్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇవాళ జీవన్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆయన నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ పరిస్థితులు, వ్యక్తిగత అసంతృప్తి, భవిష్యత్తు రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా జీవన్ రెడ్డి ఇండైరెక్ట్ గా పార్టీ మార్పుపై సంకేతాలు ఇస్తుండడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా తనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే భావనతో పాటు జిల్లాలో తన సీనియారిటీకి సరైన గౌరవం లేదని ఆయన పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశాలపై గతంలో కూడా హైకమాండ్ స్థాయిలో చర్చలు జరిగాయి. అప్పట్లో కూడా ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు జరిగినా సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా మళ్ళీ అదే అసంతృప్తి బయటపడడంతో కాంగ్రెస్ నాయకత్వం ఈసారి మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఈ రోజు సమావేశంలో జీవన్ రెడ్డి తన డిమాండ్లను స్పష్టంగా వెల్లడించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తన నియోజకవర్గ అభివృద్ధి పనులు, స్థానిక రాజకీయాల్లో తనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యం, పార్టీ నిర్ణయాల్లో తన పాత్ర వంటి అంశాలపై ఆయన స్పష్టత కోరినట్లు సమాచారం. ఇక హైకమాండ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సీనియర్ నేతను కోల్పోకూడదనే ఆలోచనతో ముందుకు సాగుతుంది. అందుకే వరుసగా చర్చలు, భేటీలు నిర్వహిస్తూ ఆయనను పార్టీలోనే కొనసాగించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలు ఈ పరిణామంతో మళ్ళీ హాట్ టాపిక్ గా మారాయి. జీవన్ రెడ్డి తీసుకునే తదుపరి నిర్ణయం కాంగ్రెస్కే కాదు స్థానిక రాజకీయ సమీకరణలపై స్థానిక రాజకీయ సమీకరణలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా 5 సెకండ్లలో గుండె స్కాన్ చేసే టెక్నాలజీ, అత్యుత్తమ ఇమేజింగ్ కొరకు 640 స్లైస్ సిటీ స్కాన్ ఇప్పుడు మెడికవర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో.